ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన జగిత్యాల అర్బన్ మండల ప్రజా పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. కార్యక్రమంలో ఎంపీపీ మూలసొప్పు లక్ష్మి, జెడ్పీటీసీ మహేష్, ఎంపీడీఓలు శైలజ రాణి, రాజేశ్వరి, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్లు గంగాధర్, స్వప్న, రాజేశ్వర్ రెడ్డి, జయరామలింగం, లక్ష్మణ్ రావు, ప్రభాకర్, ఎంపీటీసీలు దమ్మ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోఆప్షన్ కుతుబుద్దీన్, ఎంపీఓలు సలీం, రవిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, రౌత్ గంగాధర్, డిఈ మిలింద్, ఏఈ రాజా మల్లయ్య, ఎంఈఓ గాయత్రి, గ్రామాల కార్యదర్శులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. చాలా రోజుల నుంచి ఈ భవనం పూర్తిగా చేయాలి అని చెప్పి ఆలోచనతోటి 1 కోటి రూపాయలు క్రితం మేకల కవితమ్మ గారు ఎదురున్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళలాగా తీసుకొని ఒక జోడేట్లలాగా నడుపుకుంటూ పోవడం. దాంట్లో భాగంగా ఒకవైపు పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక అసెట్ క్రియేషన్ అని చేయడం. ఇవాళ మన జగిత్యాల పట్టణం మీద చూస్తే వందలాది కోట్ల బిల్డింగ్స్ మనం నిర్మాణం చేసి కనబడతాయి. ఇక్కడ ఈ మండల ఆఫీస్ కావచ్చు, పక్కనే గతంలో సీనియర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే మూలకు పడేసిన టౌన్ హాల్ మంచిగా రూపుదిద్దుకోవడం కావచ్చు, రోడ్లు బాగా చేసుకోవడం కావచ్చు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, మార్కెట్లు, వైకుంఠ ధామాలు, జిమ్ములు, గ్రౌండ్లు, విద్యాలయాలు, మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద కాలేజీలకు నిధులు, అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసా అని అభివృద్ధి పనులు పట్టణాలు, పట్టణ పరిసరాలకు వెళ్తే చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలలోకి వెళ్తే అటు చెక్ డ్యామ్లే కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక పట్టణంలో ఏ రకంగా పార్క్ ఉంటుందో ప్రతి పల్లెలో కూడా ఒక పార్క్. ఈ రకంగా మనం ఒక అసెట్ క్రియేషన్, మనము మౌలిక వసతులు కల్పించుకున్నాం. పక్కాగా ఆ నిధులను వెచ్చించి ఒక ముందు తరానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంట్లో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా 19 గ్రామ పంచాయతీలు చేసుకొని 2 మండలాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి జగిత్యాల అర్బన్ మండలం, రెండవది బీర్పూర్ మండలం. మరి అర్బన్ మండలం అదృష్టవంతులు తొందరగా అంతకుముందు మూలవింట కార్యాలయం దొరికింది. ఎందుకంటే పాత కార్యాలయం కూడా ఉండే, 2 కలిపి పెద్దగా చేసే ఆలోచన ఉండే. సంతోషం, అందరూ మన వాళ్ళే. తప్పకుండా రూరల్ మండల నాయకులు కానీ అధికారులు నిరుత్సాహపడద్దు. ఇది కూడా బాగా చేసుకుందాం, ఇది కూడా కట్టుకుందాం. ప్రభుత్వం ఏదున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా పనులు చేయిస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నప్పుడు వేరే పార్టీ అధికారం ఉండే. భవనంలో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఒక సుదీనంగా మనం భావించవచ్చు. ఎన్నో ఇబ్బందులు, అటు వర్షం, ఓల్డ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఓడ్చుకొని మరి ఇబ్బంది అవుతుందంటే గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించి మొత్తానికి ఈ భవనంలోకి రావడం, తద్వారా మరి ఉన్న అమౌంట్ తోటి దీన్ని తొందరగా కూడా ఉన్న దాంట్లో అమౌంట్ని సమకూర్చుకొని చేసుకోవడం సంతోషం. ఎందుకంటే గౌరవ సర్పంచ్ల పదవి కాలం ముగుస్తూ ఉన్నది. మరి వారు ఉండగా ఈ యొక్క భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకోవాలని వారు కూడా అందరూ కూడా ఈ కార్యాలయానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా దీనికి 2019లో ఎంజీఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచి 1 కోటి రూపాయల నిధుల నుండి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సహకారంతో ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మా సంజయన్న గారు అప్పుడు ఈ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, జరిగింది. అది ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం కూడా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు
కేసీఆర్ గారి పాలనలో మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందో ఆ విధంగా సమర్థవంతంగా ఉపయోగించి ఈనాడు పరిపాలన సౌలభ్యం ఉండాలి అని చెప్పేసి ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు మండలాలు అదేవిధంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది. ఈనాడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కవిత గారు కూడా చెప్పారు, చిన్న మండలం కాబట్టి పరిపాలన దృష్ట్యా ఇబ్బందులు కొద్దిగా ఎదురవుతున్నాయి. కాబట్టి మనం రూరల్ మండలం పెద్దగా ఉన్నది, మనం ఏ విధంగా అయితే సాంకేతికంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా దానికి ఈక్వల్గా చేసుకున్నట్టయితే పరిపాలన సులభతరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో, మా దృష్టిలో, అప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మా వంతుగా దీనికోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా సేవలు అందించాలి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా